దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అదేవిధంగా రోమా 15:4 ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. 1 కొరింథీ 10:11 థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మనము 3 లేఖన భాగాలు చూస్తున్నాము. మూడిట్లో మనకు కనిపించేది ఒకటే మాట, ఏంటిదంటే ఈ లేఖనాలు ఎందుకు రాశారు. ఒకటి దేనికంటే ఖండించుటకి, బుద్ధి చెప్పడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి. అదేవిధంగా ఆఖరిగా మనం చూసుకుంటే 10:10 ఏముంటుందంటే దేనికంట బుద్ధి కలగడానికి. ఏం కలగడానికండి? బుద్ధి కలగడానికి ఇవన్నీ రాయబడి. మనం 1 కొరింథీ 10 మొత్తం చదువుకుంటే ఫస్ట్ నుంచి రాయబడి ఉంటుంది. అరణ్యంలో కొంతమంది చనిపోయారు, దేవుణ్ణి సనిగి కొంతమంది చనిపోయారు, తర్వాత ఆ పని చేసి ఈ పని చేసి కొంతమంది రాలిపోయారు, దేవునికి బాధ కలిగించి చనిపోయారు, వ్యభిచరించి కొంతమంది చనిపోయారు అని అన్ని రాయబడి ఏమంటారంటే ఇవన్నీ మనకి దృష్టాంతాలుగా మనకి బుద్ధి కలగడానికి ప్రతి ఒక్కటి రాయబడి ఉన్నది. ముందు చూసుకుంటే 1 తిమోతిలో చెప్పినట్టు ప్రతి ఒక్క భాగము దైవావేశం వలన రాయబడింది. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసింది కాదు. మనం చూసుకుంటే చరిత్ర అంత బైబిల్ చరిత్ర విచిత్రం. 66 పుస్తకాలు, అనేక మంది దగ్గర 38 మంది 37 మంది రాసినది. వివిధ సమయంలో కొంతమంది ఒక 1000 సంవత్సరాల క్రితం రాసిన వాళ్ళు ఉన్నారు, 2000 సంవత్సరాల క్రితం. అలా చూసుకుంటే ఒక్కొక్కరికి సంబంధం లేదు. ఇప్పుడు దానియేలు ప్రవక్త ఎప్పుడు? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందు రాశాడు. మత్తయి ఎప్పుడు రాశాడు? క్రీస్తు వచ్చిన 30-40 సంవత్సరాలకి రాశాడు. అంటే ఇద్దరికి దగ్గర 750 సంవత్సరాలు తేడా ఉంది. కానీ 2 పుస్తకాలు మనం పక్కన పెట్టుకుంటే ఒకటే. ఏంటిదంటే దేవుడు రాబోతున్నాడు, చనిపోబోతున్నాడు, తిరిగి రేగబోతున్నాడు, మనకు మార్గం స్థిరపరచబోతుంది. అంటే ఇక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే రాయబడిన ప్రతి ఒక్క లేఖనము దైవావేశం వలన రాయబడి ఉన్నది. రెండవది ఏంటిదంటే మనకి దృష్టాంతాలుగా మనం బుద్ధి ఎందుకు పక్కన వాళ్ళని బుద్ధి చెప్పే అంత స్థితిలో మనం లేము. మనం బుద్ధి చెప్పుకోవడానికి, మనం ఖండించుకోవడానికి, మనల్ని మనము పరిశీలించుకోవడానికి. ఇందాక బల్ల తీసుకునేటప్పుడు కూడా అదే కదా చదువుతూ వచ్చారు అంకులు ఏమని, తమంతటి తాము ఎవరంతటి వాళ్ళు పరీక్షించుకోవాలి. ఇక్కడికి మనకి లేఖనాలు అలానే ఉన్నాయి. అయితే మనము ఈ మాటలు ఎందుకు దేవుడు నాతో మాట్లాడాడంటే ఫస్ట్ మనకి ఎవరైనా ఒక పేరు చెప్తే వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకోము, జడ్జి చేస్తాం జనరల్గా. ఇప్పుడు ఎవరన్నా యోనా ఏం చేస్తాడంటే సింపుల్గా మనం ఏం చెప్తాము, దేవుడు మాట వినలేదు, తప్పు చేశాడు, పారిపోయాడు, దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోయాడు, దేవుడు మాట వినలేదు, సింపుల్గా అంటాం. మనం తీర్పు తీర్చేస్తాం. ఇశ్రాయేల్ సింపుల్గా ఏమంటామంటే, అంటే మీరు అంటారులేదు తెలియదు, నేను అన్నాను, అందుకని నేను అన్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు, మీతో అది నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేల్ కూడా మనం చూసుకుంటే చాలాసార్లు అనుకున్నాను నేను. నాకు గుర్తుండి ఇమానుయల్ అంకుల్ని కూడా ఒకసారి ప్రశ్న కూడా అడిగాను దీని గురించి. అంటే ఏంటి అంకుల్, మన్నా పైనుంచి కురుస్తుంది, వాళ్ళు వెళ్ళి పొద్దున్న కూడా యాకోబు అంకుల్ అది మాట్లాడుతున్నాం, నాకు అది జ్ఞాపకం వచ్చింది. మన్నా అడిగినమ్మటే అడుగుతలేదు, వాళ్ళు ఏమి కష్టపడట్లేదు, వాళ్ళు ఏమి చెమటోర్చి. కయ్యోనికి ఇచ్చాడు దేవుడు, ఏమని శాపం ఇచ్చాడు? కయ్యోని క్షమించాలి. ఆదాంకి ఇచ్చాడు శాపం, ఏమని ఇచ్చాడు శాపము? నీవు శ్రమపడి భూమిని దున్ని కష్టార్జితంతో నువ్వు బ్రతికి అప్పుడు తినగలవని ఉంది. కానీ ఆ శాపంని ఎత్తేసినట్టు మనం చూడొచ్చు ఇక్కడ ఇశ్రాయేల్ని. వాళ్ళు నడిపించేటప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, వారికి ఏ శ్రమ రాకుండా పొద్దున్న లేచేసరికి ఇంటి ముందంతా ఏంటిది మన్నా అట్లా పడిపోయి ఉంటుంది. ఏం లేదు, ఓమేరు మన్నాను తీసుకోవడము, దంచుకోవడము, చపాతీలు చేసుకున్నారు, పూరీలు చేసుకున్నారు, లేకపోతే అలానే తిన్నారు, తెలియదు మనకి. కానీ ఏం శ్రమ లేదు. శ్రమ పడకుండా, శరీరము అలయకుండా, బట్ట చినకుండా, చెప్పులు అరగకుండా వెళ్తూ వచ్చారు. శనిగారు. చాలాసార్లు చూస్తాం మనం, నీళ్లు చేదుగున్నాయని శనిగారు, 3 రోజుల తర్వాత ఇంకోటి లేదని శనిగారు, తర్వాత మాంసం లేదని శనిగారు. మనం ఏమనుకుంటాం? సింపుల్గా అనుకుంటాం. నేనేమనుకున్నానంటే అరే ఏంటిది, ఎర్ర సముద్రంలో నడిచారు వాళ్ళు, అది పాయలవడం కల్లారా చూశారు, యోర్దాన్ నది పాయలవడం కల్లారా చూశారు, నడుచుకుంటూ వెళ్ళారు,
మన్నాను కురిస్తే ఏరుకున్నారు, తిన్నారు, కల్లారా చూశారు. ఎమ్మటే రెండో రోజు సనుగు, మూడో రోజు సనుగు. ఎందుకు ఇది? అంత అంత బుద్ధి లేని వారా అని అనుకున్నాను నేను. కానీ ఒకటి దేవుడు నాతో మాట్లాడింది ఏంటిదంటే, వాళ్ళకి మన్నా ఉంది, మనకి వాక్యం ఉంది. వాళ్ళు మన్నాను ఓమేరు తీసుకుని దంచుకుని తిన్నారు. అంటే శ్రమ పడ్డారు, కొంచెం చిన్న కష్టం ఉంది అక్కడ. ఏంటిది అది? మనం చూసుకుంటే అక్కడ చపాతీలు చేసినట్టు లేదా పూరీల్లాగా చేసుకుని తిన్నట్టుంది. మన ముందున్న వాక్యాన్ని అలా దంచుకుని కష్టపడి దేవుని దగ్గర ఉండి నేర్చుకోగలుగుతున్నామా లేదా అని ఒక ప్రశ్న దేవుడు నా ముందు ఉంచాడు. దాని నుంచి ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. పావుగంట ఉంది, సో లేఖనాల్లోకి వెళ్లకుండా తొందరగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది మనం ఇందాక చూసిందే యోనా గారు. మనం సింపుల్గా యోనా గురించి ఏమంటామంటే, దేవుని ప్రవక్తే కానీ మాట వినలేదు, దేవుని ప్రవక్తే కానీ అక్కడ కొండ మీద కూర్చున్నాడు, తొందరగా కోపం వచ్చేసింది, ఏమంటామంటే విసుగు వచ్చేసింది, దేవుని మీద తిరగబడ్డాడు, దూషించాడు లేదా ప్రశ్నించాడు, అరిచాడు అని మనం ఆలోచించేస్తాం. కాకపోతే ఎందుకు యోనా దేవుని మాట వినకుండా ఎందుకు వెళ్ళాడు? యోనా వినడని తెలిసి కూడా దేవుడు యోనానే ఎందుకు ఎన్నుకున్నాడు అన్న ఒక 2 మాటలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాము. మరి ముఖ్యంగా మనము యోనా ప్లేస్లో పెట్టుకుంటే మనకంటే యోనా చాలా బెటర్ అని మనకు అర్థమవుతుంది విషయంలో. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యోనా గ్రంథం ఇప్పుడు వెళ్ళొద్దులేండి, మనకు సమయం లేదు. అందరికి తెలిసిందే, అందుకని చెప్తున్నాను. అందరికి తెలిసిందే యోనా గ్రంథము. దేవుడు యోనాను దర్శిస్తాడు. దేవుడు ఏమంటాడంటే, యోనా నువ్వు నినివేకి వెళ్ళి అక్కడ జనాలందరికీ సువార్త ప్రకటించు. కానీ యోనా ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి తార్షీషు ఓడెక్కుతాడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఇశ్రాయేల్లో నినివే పట్టణము స్నేహితులు కాదు వాళ్ళు. ఇశ్రాయేల్కి నినివే పట్టణం నుంచి ఎప్పుడు చెడే ఉంది అక్కడ. మన తర్వాత చూసుకుంటే కూడా, లేదా రాజుల గ్రంథాలు కానీ లేకపోతే క్రానికల్స్, మన దినవృత్తాంతాలు కానీ చూసుకుంటూ వెళ్తే అక్కడ నినివే పట్టణం నుంచి చాలా ఎప్పుడు వాళ్ళకి వచ్చింది శ్రమే వచ్చింది. వాళ్ళు శత్రువులుగానే చూశారు కానీ మిత్రులుగా ఎప్పుడు చూడలేదు. అయితే ఎప్పుడైతే దేవుడు యోనాను దర్శించి నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించు అని చెప్పినమంటే యోనా మనసులో ఏమొచ్చిందంటే, నేను వెళ్ళి చెప్తాను. ఒకటి ఉండొచ్చు, ఫిజికల్ భయం ఉండొచ్చు, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు శత్రువులు కాబట్టి నన్ను చంపేస్తారు, అది ఫిజికల్ భయం. కానీ ఒక అడుగు మనం ముందు ఆలోచిస్తే రెండోది ఆలోచించుంటాడు యోనా. ఏమని ఉంటాడంటే, ఇప్పుడు నేను వెళ్ళి చెప్తాను, ఒకవేళ వాళ్ళ మాట విన్నారు అనుకున్నాము, దేవుడు కోపాగ్ని తగ్గి వాళ్ళని రక్షించేస్తాడేమో. రక్షించడం వల్ల ఎవరికి నష్టము? మన జనానికి, నా జనాంగానికే నష్టం. వాళ్ళు అంత కరకోటకులు ఇంకోళ్ళు లేరు, వాళ్ళని ఎందుకు కాపాడాలి? ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మన చుట్టూ ఉన్న వారి గురించి, మనం యోనా ప్లేస్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం అనే ప్రశ్న దేవుడు మనం నుంచి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంలో మనం చేర్చాడు. సో మనము ప్రవక్తలమే, మనము యాజకులమే, మనము కూడా రాజులము. అంటే దేవుడు రాజులుగా చేయబోతున్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, దేవుడు మనతో మాట్లాడేది ఒకటే మాట. యోనా దేవుని మాట వినకపోవడానికి కారణం ఏంటిది అని కూర్చోబెట్టి అడిగితే యోనా ఇదే చెప్తాడు, అరే మీకు పాకిస్తాన్ ఎలాగో మాకు ఆ నినివే పట్టణం అలాగా. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మీ మీద ఒక ఆలోచన చేశారు, ఇండియా మీద న్యూక్లియర్ బాంబ్ వేయాలనుకుంటున్నారు, మీరు వెళ్ళి సువార్త చెప్పండి అంటే ఎవరు మనస్ఫూర్తికి వెళ్ళి చెప్తారు సువార్త వాళ్ళకి? సింపుల్గా మనం ఒరిజినల్గా కూర్చుని ఇప్పుడు మాట్లాడితే, దేవుడు ఈరోజు నేను పడుకున్నానండి, నాకు దర్శన రూపాన్ని పాకిస్తాన్కి వెళ్ళు అక్కడ సువార్త ప్రకటించు అంటే పొద్దున్న లేచి ముఖం కడుక్కొని 10 మందికి ఫోన్ చేస్తారు, దేవుడు ఇట్లా ఇచ్చాడు, తప్పై ఉంటుంది కదా, నాకు తెలిసి దేవుడు కదా సాతాను వచ్చి ఉంటాడు, ఏదో మైమరిపిస్తున్నాడు నాకు తెలిసి. లేకపోతే ముస్లిం కంట్రీకి వెళ్ళడం అనేదే ఒక ఎత్తు, చెప్పుంటే దుబాయ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఖతార్ అని చెప్పొచ్చు, పోయి పాకిస్తాన్కే చెప్తారా వాళ్ళని దరిద్రులు, మనం అనే మాటలు జనరల్గా. యోనాకు అదే జరిగింది. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఒక వ్యక్తిని మనం చెప్పినామంటే ఇమ్మీడియట్గా తీర్పు తీర్చేస్తున్నాం మనం. అంటే దేవుడు నాతో మాట్లాడింది మీతో పంచుకుంటున్నాను, నేను తీర్పు తీర్చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దైవావేశం వలన ప్రతి ఒక్కటి ఎందుకు రాయబడిందంటే మనకు బుద్ధి కలగడానికి. ఇప్పుడు మనము ఆయన స్థితిలోనే ఉన్నాం, ఆయన కంటే ఇంకా దరిద్రమైన స్థితిలో ఉన్నాం. దేవుడు ఆయనతో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు, మనతో డైరెక్ట్ మాట్లాడట్లేదు, ఇండైరెక్ట్గా దేవుని వాక్యం ద్వారానో లేకపోతే పెద్దలైన ద్వారానో లేకపోతే సంఘ కాపర్ల ద్వారానో మనతో మాట్లాడుతున్నాడు.
వారి మాట మనం ఎంతవరకు వింటున్నాము అనే ప్రశ్న దేవుడు మనకు వేస్తున్నాడు ఈరోజు. మనకి యోనా గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు యోనా స్టోరీ తీస్తే నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాకపోతే యోనా పరిస్థితి ఏంటిది, ఎందుకు అలా చేశాడన్న ఒక ఆలోచన మనకు వస్తే మనము దాని నుంచి ఒక బుద్ధి నేర్చుకోవచ్చు. మనం యోనాని దేవుడు ఒక ప్రశ్న అడిగాడు అక్కడ. యోనా దేవుని ప్రశ్న అడిగాడు, నాకు తెలీదా నువ్వు అందుకు నన్ను ఇక్కడ రప్పించావా అంటే, ఆయన నన్ను రప్పించావన్న కోపం కాదు, కానీ వాళ్ళని నువ్వు రక్షిస్తావా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదా అంటే తనను తాను నీతిపరుడుగా అక్కడ పెట్టుకుంటాడు. కరెక్టే, వాళ్ళతో పోల్చుకుంటే యోనా నీతిపరుడే. కాకపోతే దేవుని దృష్టికి చూసుకుంటే యోనా ఒక్కడే, వాళ్ళు ఒక్కడే. అందుకే అంటాడు దేవుడు 1,40,000 1,36,000 1,25,000 మందిని 1,25,000 మందిని నేను చంపేస్తాను. నువ్వెంతనో నాకు వాళ్ళు అంతే. నువ్వు నీతిపరుడుగా నువ్వు ఎంచుకుంటున్నావేమో, కానీ నాకు మీరంతా ఒకటే. నువ్వు ఇంత పాపం చేశాను, నేను ఇంత పాపం చేశాను దేవుడికి ఉండదు. పాపం చేసి దేవుడు అనుగ్రహించు రక్షణ ఎవరు పొందలేకపోతున్నారు, దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే కేవలం ఏ పాపం అన్నది సమస్య కాదు, అక్కడ పాపమే సమస్య. అది ఒక వ్యక్తిని చూసుకుంటాం. మనం రెండో వ్యక్తిని మనం చూసుకుంటే కోరాహుని చూసుకుందాం. ఒకసారి ఒక చిన్న వాక్యం చదువుతానండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. సమయం లేదు, గబగబా వెళ్ళిపోదాం, నేను చదివేస్తాను. 16వ అధ్యాయం మొదటి వచనము. లేవీకి ముని మనవడును కహాతు మనవడును ఇస్హారు కుమారుడును కోరాహు రుబేనీలలో ఇలియాబు కుమారులైన దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓమాను యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో 250 మంది మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి, అందరికి తెలిసింది. ఇది కూడా కోరాహు కొత్త వ్యక్తి ఏం కాదు, నాకు తెలిసి అందరికీ పరిచయమైన వ్యక్తి. కోరాహు ఎంతమంది అండి, 250 మందిని ఎవరెవరితో కలిశాడంటే, అక్కడ రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను అబీరాము పెలేతు కుమారుడైన ఓమాను, ఈ ముగ్గురితో కలిసి కోరాహు 250 మందిని పెద్దలను ఎంచుకొని మోషేకి ఎదురుగా నిలబడ్డాడు అక్కడ. అయితే మనకేమనిపిస్తుంది అంటే, మోషేకి ఎదురుగా నిలబడ్డాడు, ఈడేమడం రా బాబు. జనరల్గా అనుకునేది, నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు లేదు తెలియదు, నేను అనుకున్నాను మోషేకి ఎదురుగా నిలబడ్డాడు ఎవడిడు. నేను ఫస్ట్ విన్నప్పుడు అంటే దేవుడు మాట్లాడిన వ్యక్తి కర్ర చూపిస్తే సముద్రం పాయలైపోయింది, వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళారు. బండను కొడితే నీళ్ళు వచ్చేసాయి, అందరు తాగారు. నీళ్లు చేదుగా ఉన్నాయంటే దేవునికి ప్రార్థన చేస్తే బండలోంచి నీళ్ళు వచ్చి అందరు తాగారు. మాకు మన్నా లేదురా, మాకు మన్నా సరిపోవట్లేదు, మాకు ఇష్టం లేదు, మాకు మాంసం కావాలన్నప్పుడు మోషే దేవుడితో మాట్లాడాడు. దేవుడు పురేళ్ళని నింపేశాడు 3 ఫీట్లంతా. అన్ని చూశారు. చూసి ఈ వ్యక్తి ఏంది నుంచుని మోషేకి సవాల్ విసిరేస్తున్నాడు. ఏమని విసిరేస్తున్నాడు సవాలు? 250 మందిని అనుకున్నాడు. దాని ముందు అధ్యాయంలో మనం చూసుకుంటే మోషే అంటాడు, నా వల్ల అవ్వట్లేదు, అందరికీ నేను తీర్పు తీర్చలేకపోతున్నాను అంటే, దేవుడు ఏమంటాడంటే, కొంతమందిని మీరు ఎన్నుకోండి, అంటే గోత్రానికి ఇంతమందిని ఎన్నుకోండి, వాళ్ళని పెద్దలుగా ఉంచండి అని చెప్పి వారి మీద పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు అక్కడ మనం చూస్తాం. అంటే నేను క్లియర్గా ఇంక ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అది అంత టైం పడుతుంది మనకి చాలా. మీరు 12, 13, 14, 15 అధ్యాయాలు చదువుకుంటే అక్కడ క్లియర్గా ఉంటుంది. అంటే మోషేకి భారం ఎక్కువైపోయి, ఎలా అంటే పూరేళ్ళ గురించి ఏడ్చినప్పుడు అందరూ మోషేకి విసుకొచ్చేసి, అయ్యా నేను ఇంతమందికి ఎక్కడి నుంచి తేను, నేను ఏం చేయను, నా వల్ల అవ్వట్లేదు, అందరు నన్నే ప్రశ్నిస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు కొంతమంది పెద్దలను ఎన్నుకున్నట్టు అక్కడ ఉంటారు. 70 మంది, సరిగ్గా నాకు నెంబర్ గుర్తులేదు, ఎన్నుకున్నట్టు ఉంటుంది. వారందరి మీద పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు, వారందరూ ప్రవచించినట్టు అక్కడ రాయబడి ఉంటుంది. వాళ్ళల్లో కొంతమంది ఎన్నుకున్నారు, మనకు తెలియదు. ఎందుకంటే కింద మాటల్లో కోరాహు ఏమంటాడంటే, నువ్వేనా పరిశుద్ధుడవు, మేము పరిశుద్ధులము, నీతోనే దేవుని సహవాసం ఉంది, నీతోనే దేవుని ప్రసన్నత ఉంది, మాతో కూడా దేవుని ప్రసన్నత ఉంది అని అక్కడ మాట్లాడడం మనం గమనిస్తాం. అయితే ఇతను ఎవరు అన్న జ్ఞాపకం మనం చేసుకుంటే ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది, లేవీకి ముని మనవుడును కహాతు మనవుడును ఇస్సాహారు కొడుకును కోరాహు. కహాతు ముని మనవుడు,
కహాతు మనవడు. ఈ కహాతు ఎవరు? మనము 3వ అధ్యాయంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఎక్కడైతే మోషే గురించి రాయబడిందో అక్కడ మనం చూసుకుంటే లేవికి 3 కుమారులు, కహాతు, మెరాయ, ఒక్కసారి చూద్దాం, గుర్తులేదు నాకు. నిర్గమకాండము గబగబ తీస్తాను నేను. నిర్గమకాండము 6వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. పేర్లు వారి వారి వంశావళి చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మొరారి. గెర్షోను, కహాతు, మొరారి. అయితే కింద చూసుకుంటే కహాతు కుమారులు ఎవరంటే అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అంటే మన కోరాహు ఎవరండి? సింపుల్గా చెప్పాలంటే మోషే పెద్దనాన్న కొడుకు లేదా మోషే బాబాయ్ కొడుకు. అంటే ఇద్దరు బాగా క్లోజ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి, దూరస్తులు కాదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు రాయబడి ఉంది అక్కడ మనకి. ఎవరంటే కహాతు కుమారులు అమ్రాము ఒకరు, ఇస్హారు. అమ్రాము కొడుకు మోషే, ఇస్హారు కొడుకు కోరాహు. అంటే వాళ్ళిద్దరు ఏంటిదండి అంటే అంత ఈజీగా అంత ధైర్యంగా ఎలా నిల్చోగలిగాడంటే అన్నయ్య ఉండొచ్చు లేదా తమ్ముడై ఉండొచ్చు. అహరోను మిరియాం ఎలా అయితే నుంచున్నారో మోషేకి ఎదురుగా, సింపుల్గా అలాగే కోరాహు కూడా మోషే ఎదురుగా నుంచుని సవాలు విసిరేస్తున్నాడు. నువ్వేనా? చిన్నప్పటి నుంచి నేను చూశాను, నీలో ఏం కొద్దు ఉందో నాకు తెలుసు, నువ్వు నత్తోడివి, నువ్వు నాకు చెప్తున్నావా అని అక్కడ ప్రశ్నించినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే విచిత్రం ఏంటిదంటే నిజంగా కోరాహు దేవుడు ఏమి పెద్ద పని ఇవ్వలేదా? దేవుడు నిజంగా కేర్ చేయలేదు కోరాహుని అని ఆలోచిస్తే మనము అక్కడ గుడారం వేయడము అందరికి తెలిసిందే కదండి. టాబర్నికల్ అంటాం మనము, ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష మందిరమును వేసేటప్పుడు 3 ఉంటాయి అక్కడ: గవిని, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము. అయితే గవిని వేయడానికి పలకలు వేసి దానిపైన టెంట్లు అవన్నీ వేస్తారు కదా, అవన్నీ పనులు చేయాల్సింది లేవీలే. అయితే ఆ లేవీలో గెర్షోము, కహాతు, మురారి 3 తెగలు ఉన్నాయి కదా. అందులో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసమును కానివ్వండి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణములన్నిటినీ మోయగలిగింది ఎవరంటే కహాతీయులు. అంటే వారికి దేవుడు వారిని ఏమీ చిన్న చూపు చూడలేదు కహాతీయులను. అంటే కోరాహుని, సింపుల్గా చెప్పాలంటే కోరాహుని చిన్న చూపు చూడలేదు. అహరోను కొడుకులు ఆ దేరాన్ని తీయాలన్నప్పుడు వాళ్ళు అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి అక్కడ ఉన్న తెరను తీసేసి ఆ తెరతో మందసాన్ని కప్పేసి ఇంకా అక్కడ ఏవైతే ఉపకరణములు ఉన్నాయో వాటన్నిటినీ తెరలతో కప్పేసిన తర్వాత కహాతీయులే లోపలికి వెళ్ళేది. అంటే కోరాహు వారి యొక్క వంశస్థులు వాళ్ళే లోపలికి వెళ్ళి ఆ కర్రన మందసంలో పెట్టి వాళ్ళే మోచేవాళ్ళు. మనం చూసుకుంటే ఉజ్జా చనిపోయారు అక్కడ. మనం దావీదుకి మందసం తీసుకెళ్లేటప్పుడు ఎడ్ల మీద తీసుకెళ్తున్నప్పుడు ఎడ్ల కాలు జారి మందసం పడిపోతుంటే ఉజ్జా చేయి పెడతాడు, అక్కడ చనిపోయాడు. అక్కడ విచిత్రం ఏంటిదంటే మందసాన్ని ఎడ్ల మీద ఎక్కి నడిపించినట్టు ఎక్కడ రాయబడలేదు లేవియ కాండంలో కానీ సంఖ్యాకాండం మనం చూసుకుంటే. కహాతీయులు తమ భుజాల మీద ఎత్తుకునేవాళ్ళు మందసాన్ని. ఏదైతే తెర ఉంటుందో అడ్డు తెరతో కప్పేసి చూసేవాళ్ళు కాదు. మళ్ళీ కహాతీయులు చూడకూడదు మందసాన్ని. కేవలం అహరోను కుమారులు వాళ్ళు ఆ అడ్డు తెర తీసి దాన్ని కప్పేవాళ్ళు. వీళ్ళు ఆ రింగ్స్ లోపల కర్రలు పెట్టేసి మనం పల్లకిలు మోస్తారు కదా, అలా మోసుకుంటూ కహాతీయులు వెళ్ళేవాళ్ళు. అంటే కోరాహు దేవుడు ఒక ఉన్నతమైన స్థానమే ఇచ్చారు. ఎందుకంటే ఇంకా గెర్షోను, మొరారి వాళ్ళ పని ఏంటిదంటే ఏవైతే అడ్డు పలకలు పక్కన ఉంటాయో ప్యానల్స్, మనకి స్తంభాలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఊడపీకేసి అవి ఎడ్ల మీద వేసుకుని తీసుకెళ్లేవాళ్ళు. మిగతా ఇద్దరు ఎవరు? గెర్షోను, కహాతు వాళ్ళు, గెర్షోను, మొరారి వాళ్ళు. కానీ కహాతీలకు మాత్రం దేవుడు తన మందస్థాన్ని భుజాల మీద పెట్టుకుని నడిపించే గొప్ప ధన్యతనే ఇచ్చాడు. అయినప్పటికీ కోరాహుకి ఏంటంటే అది సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదంటే పోటీలాగా వచ్చింది అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మనకున్నది అదే, దేవుడు మనకు మందిరంలో ఒక స్థానాన్ని ఇస్తాడు. ఆ స్థానాన్ని మనము కాదనుకుని ఇంకో పెద్ద స్థానంలోకి లేకపోతే ఇంకా వేరే స్థానంలోకి వెళ్ళాలన్న ఆతృత మనలో ఉంటుంది. అంటే దేవుడు నాతో మాట్లాడి మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. మనకిచ్చిన స్థానం మనకుంది, మనకిచ్చిన వైభవం మనకుంది. మేబీ కోరాహు ఎందుకంటే కోరాహు మోషేకి ఎదురుగా నిలబడ్డాడంటే ఆ గ్రూప్లో లీడర్ అతనే. సో మొదట ఆ కర్రను పట్టుకుని భుజం మీద పెట్టుకున్నది కోరాహు అయి ఉండొచ్చు, అంత ఉన్నత స్థానాన్ని. ఎందుకంటే ఆ మందసాన్ని ఇంకెవరు ముట్టుకునే వాళ్ళు కాదు, ఇంకా 4 ముట్టుకోగలరు, అందులో కోరాహు ఒకడు. అంటే దేవుని సన్నిధిని తన భుజం మీద మోస్తున్నాను అన్న దృష్టి లేకపోగా నువ్వే నా పరిశుద్ధుడివి,
నువ్వేనా, అక్కడ మాటలు ఉంటాయి, విచిత్రం అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత 16వ అధ్యాయం మొత్తం చదవండి, విచిత్రంగా ఉంటే మాటలు. నువ్వేనా, మేం కాదా, దేవుని ప్రసన్నత నువ్వే చూసావా, మేము చూడలేదా, దేవుని ప్రసన్నత నువ్వు మాత్రమే అనుభవించావా, మేము అనుభవించలేదా అని ప్రశ్నలు వేస్తూ అక్కడ 250 మందిని పోగు చేసినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. పొద్దున అంకుల్ కూడా చెప్పాడు, 5 దెనారంలోడికి 5 దెనారాలు, క్షమించా 5 తలాంతులు, 10 తలాంతులు, 1 తలాంతు. ఎవరికి ఇవ్వాల్సిన తలాంతు వాళ్ళకి ఇచ్చారు. మన పని ఏంటంటే మనం మల్టిప్లై చేసుకుని వెళ్ళడం. నాకు 5 ఇచ్చాడు, పక్కనోడు 10 ఇచ్చాడు ఏంటి అన్న ప్రశ్న మనకు వచ్చిందంటే, ఎప్పుడు మనము మల్టిప్లై చేసుకోలేం. మనకు ఉన్నది పోగొట్టుకుంటాం తప్ప మనం మల్టిప్లై చేసుకోం. సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. నా ఏలుకి ఈ ఉంగరం ఉందనుకోండి, ఇక్కడ ఏలుకి, అది తీసి ఏలుకి పెట్టుకుంటే ఏలు ఏడుస్తుంది అంటారా, లేదా చెయ్యి ఏడుస్తుందా? ఏడవదు. మనం అలా ఉండాలి. మనం అందరం క్రీస్తు శరీరంలో భాగాలుగా ఉన్నాం. నాకు ఒక రోజు దేవుడు నాకు ఉంగరం ఇచ్చాడేమో, అది తీసేసి ఇంకోళ్ళకి ఇస్తే నాకు ఇవ్వలేదని ఏడవకూడదు. నాకున్నంత వరకు నేను అనుభవించాను, ఇప్పుడు పక్కన వాళ్ళకి ఇచ్చారు, దానికి నాకు ఉండకూడదు ఏడు, ఇంకా ఆనందించాలి. అంటే దేవుడు మనతో మాట్లాడే మాట, నాతో చెప్పింది మీతో పంచుకుంటాను. అంటే దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, కోరాహు అలా అని చెప్పి కోరాహు చెడ్డవాడు అనడానికి కూడా లేదు ఆస్కారం. ఎందుకంటే చెడ్డవాడైతే ఆయన భుజం మీద మందసాన్ని పెట్టుకునేంత అర్హత ఇచ్చేవాడు కాదు. మరి ముఖ్యంగా వాళ్ళ కుమారులే సాక్షులుగా ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి భయభక్తుల్లోనే పెంచాడు వాళ్ళని కురామ. లేకపోతే కుమారులు మందిరంలో ఉండరు, కీర్తనలు రాయరు, తన తండ్రికి వెనకాల ఉండేవాళ్ళేమో. చిన్నపాటి ఏమంటారంటే అది క్షణికావేశం అంటాం. ఆ క్షణికావేశంలో నుంచి ఉండొచ్చు. ఎవరైనా అన్నారేమో, ప్రతిసారి నువ్వే మోస్తావు మందసాన్ని, లేవు ఒకసారి నేను మోస్తా అని. కోరాహు వంశంలోని లేకపోతే కహాతు వంశంలో ఎవరైనా అన్నారేమో వచ్చి, నేను మోస్తాను ఒకసారి నాకు ఇవ్వక. మనోడు కోపం వచ్చి ఉండొచ్చు, నేను మందసాన్ని ఏంది, నేను మందసాన్ని కప్పుతాను. అహరోన్ ఒక్కడేనా, నేను లేవి ఉన్నాయి, అహరోన్ ఒక్కడే లేవీడా, నేను లేవి ఉన్నాయి. ఇంకా అహరోను కంటే పెద్దవాడేమో కోరాహు, నేను ఆడికంటే పెద్దోడిని, నేను ఆయన చిన్నప్పటి నుంచి చూశాను, మాటలు ఉండొచ్చు. క్షణికావేశం, తనకున్న బాధ్యతను మర్చిపోయి పక్కన వాళ్ళ వైపు చూడడము కోరాహు చూస్తాం. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే, ఇవన్నీ మనకు బుద్ధి కలగడానికి రాశాడు దేవుడు. అక్కడ కోరాహుని నెగిటివ్ చేయడానికో, లేకపోతే కోరాహు అంత దరిద్రుడు మీరు చూడండి అని చెప్పడానికి రాయలేదు దేవుడు. కోరాహు ఉన్న పరిస్థితిని మీరు ఆలోచించుకోండి. ఆ పరిస్థితుల్లో మీరు ఉంటారు, ఉండబోతారు, లేకపోతే ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి మీరు ఏం చేయాలన్న ప్రశ్న దేవుడు మన ముందు ఉంచాడు. అది మనం దేవుని దగ్గర అడిగి పొందుకొని సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు మనకి. ఆఖరికి మనం చూసుకుంటే యెహోషువ గ్రంథంలో ఆకాను మనం చూస్తాం. అందరికి తెలియదు, అంటే తెలిసినవే తీసుకున్నాను నేను, ఈజీగా ఉంటుంది చెప్పడానికని. ఆకాను అందరికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆకాను కూడా అక్కడ మనం గమనిస్తే ఆకాను చిన్న పని చేస్తాడు. ఏంటిదంటే రాజు యొక్క షీనార్ వస్త్రం తీసుకుంటాడు. దేవుడు అక్కడ ఏమంటాడంటే, అక్కడ ఉన్న వెండి బంగారము నాకు ప్రతిష్ఠితములు అని చెప్తాడు. అక్కడ ఉన్న వస్తువులు ఏవి మీరు ఆశించకూడదు. కానీ ఆకానుకి ఏంటిదంటే క్షణికావేశం, నేత్రాశ అనుకోవచ్చు, శరీరాశ అనుకోవచ్చు. చూశాడు, తీసుకోవాలనిపించింది. ఒక షీనారు వస్త్రం, రాజు వేసుకునే షీనారు వస్త్రం ఒకటి, తర్వాత కొంత వెండి, అక్కడ 250 తులాలు అనుకుంటా, 50 తులాల బంగారపు కొమ్ము, 3 తీసుకుని తన డేరాలో తవ్వేసి పెట్టుకున్నట్టు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే మనం కూడా ఏంటిదంటే దేవుడు కొన్ని మనకి హెచ్చరిస్తాడు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యి, ఇది చెయ్యి. అందరికీ కామన్గా ఉంటుంది, నాకు దేవుడు ఏం చెప్పలేదండి నాకు చెయ్యొద్దని, నేను చేస్తాను అంటే అలా ఉండదు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే బైబిల్లో బ్రష్ చేసుకోండి అని ఎక్కడ రాయబడి ఉందా? మరి నేను బ్రష్ చేసుకొని దేవుడు నాకు చెప్పలేదంటే అది ఎట్టుంటుంది? అది వినడానికి విచిత్రంగా ఉంటుంది, కంపు కొడుతుంది, ఇక దగ్గరికి ఎవడు రాడు మన దగ్గరికి. అంటే మనం జ్ఞాపకం చేసుకొని అన్ని దేవుడు వివరించి చెప్పడు, ఒక్కటి చెప్తాడు. అందుకే యేసుప్రభు వారు కూడా ఒక స్టాండర్డ్ని పెంచాడు. 10 ఆజ్ఞల్లో వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, తర్వాత నరహత్య చేయకూడదు, పొరుగు వారి మీద నింద మోపద్దు, పొరుగు వారిది ఏది ఆశించద్దు, వారి భార్యను ఆశించకూడదు, ఏం ఆశించకూడదు అని చెప్తూ ఉంటే యేసుప్రభు వారు సింపుల్గా అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వాళ్ళని శత్రువుని ప్రేమించు. సింపుల్ ఒకటే మాట, నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వారిని అలా ప్రేమించు, నీ శత్రువుని అలా ప్రేమించు అని సింపుల్గా చెప్పేసి కొట్టేశాడు అన్ని. ఇప్పుడు నేను నిజంగా పక్కనోని ప్రేమిస్తే వాడు బాధలో ఉంటే నేను బాధపడతాను, వాడు ఆనందంలో ఉంటే నేను ఆనందపడతాను, అంతేగాని ఆ ఆనందంలో నాకు కుళ్ళు ఉండదు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు
ఈ భక్తులందరిని మన ముందుంచారు, వాళ్ళ పేర్లు రాయబడ్డం అంటేనే గ్రేట్. బైబిల్లో తప్పుగా రాశారా ఒప్పుగా రాశారా అన్నది పక్కన పెడితే వాళ్ళ పేరు ఉందంటేనే గ్రేట్. వాళ్ళ పేర్లు ఎందుకు ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారి జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. మనం ఖచ్చితంగా వారి జీవితాల్లో మన జీవితంలో ఎక్కడో చోట ముడి పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం అంతటి గ్రేట్ వాళ్ళం కాదు, ఖచ్చితంగా ముడి పడుతుంది ఎక్కడో చోట. మనల్ని మనం సరి చేసుకుంటున్నామా లేదా అన్న ప్రశ్న దేవుడు మనకి ఈరోజు చేస్తున్నాడు. అది చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అయితే ఆకాన్ గురించి చిన్న 2 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తానండి. ఆకాన్ గురించి అక్కడ హాయ్ పట్టణం మీద సింపుల్గా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, చేయొద్దని చెప్తాడు దేవుడు, మనోడు తీసుకుని దాచేసుకుంటాడు. ఎరుకో పట్టణం తీసుకుని దాచేసుకుంటాడు. అయితే నెక్స్ట్ హాయ్ పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాలి. అయితే వేగుల వారిని పంపిస్తాడు యెహోషువ. పంపిస్తే అదే చిన్న పట్టణము ఏముండదు, చంపేయచ్చు మనం ఈజీగా. అంటే 3000 మందిని ఏర్పరచుకుని 3000 మందిని పంపిస్తారు హాయ్ పట్టణానికి. అయితే 36 మంది చనిపోతారు అక్కడ హాయ్ పట్టణానికి వెళ్ళి గెలవలేక. యెహోషువ అక్కడ రాయబడి ఉంటుంది బట్టలు చింపుకుని. ఎందుకంటే యెహోషువకి తెలుసు అది చిన్న పట్టణము, దాని నుంచి ఓడిపోవడానికి ఆస్కారమే లేదు. అంటే యెహోషువకి స్ట్రైక్ అయింది ఏంటంటే, నేను ఓడిపోయాను, 36 మంది చనిపోయారంటే ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది. ఎమ్మటే వెళ్ళిపోయి బట్టలు చించేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవా ఏంటిది, మమ్మల్ని ఇందుకు నడిపించావా? అమాలేకుల చేతుల్లో చంపేసి ఉంటే అయిపోయింది, మమ్మల్ని అక్కడే వదిలేసి ఉంటే అయిపోయింది అని గట్టి గట్టి కేకలు వేసి దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు ఒకటే సమాధానం చెప్తాడు, నీ దగ్గర పాపం ఉంది, నీ క్యాంప్లో నీ గుడారంలో పాపం ఉంది, అది కనుక్కో ఫస్ట్. ఎమ్మటే యెహోషువ వెళ్ళి ఒక ప్రకటన చేస్తాడు అందరికీ. ఏమని అంటే, మనం ఓడిపోవడానికి గల కారణం దేవుడు నాతో చెప్పాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అని అక్కడ రాయబడి ఉంటుంది. యెహోషువ ఏమంటాడంటే, దేవుడు రేపు తీర్పు తీర్చబోతున్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్తారు అక్కడ. అంటే మొదటి అవకాశం ఆకానికి దేవుడు అక్కడే ఇచ్చాడు. అప్పుడే ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, అమ్మ యెహోషువ నేను తప్పు చేశాను, నేనే అవి తీసుకున్నాను ఆకాని వెళ్ళి ఒప్పేసుకుని ఉంటే అక్కడే అయిపోయేదేమో. కానీ ఒప్పుకోలేదు మనోడు. రాత్రి ఎలా పడుకున్నాడో తెలియదు మనకి. మనలాంటి వాళ్ళకైతే నిద్ర పట్టదు, ఎందుకంటే నేను తప్పు చేశాను, పాపం చేశాను. దేవుడు డైరెక్ట్ చెప్తున్నాడు, రేపు నీకు తీర్పు ఉండబోతుందని చెప్తుంటే మరి గుడారంకి వెళ్ళి ఎలా పడుకున్నాడో మనకు తెలియదు. కానీ ఉదయం వచ్చాడు. ఉదయం వచ్చి అందరు వరుస పంక్తులో నుంచున్నారు. చిట్టీలు వేశారా లేకపోతే మరి దేవుడు ఎలా చెప్పారో తెలియదు మనకి. చిట్టీలు అనుకుందాము. చిట్టి తీస్తే యూదా పేరు వచ్చింది. అప్పుడన్నా ఆకానికి అర్థం అవ్వాలి కదా, అమ్మ దొరికిపోతున్నాను నిన్న, నా గోత్రం వచ్చేసింది. తర్వాత మళ్ళీ చిట్టీలు వేస్తారు, ఆ గోత్రంలో ఉన్న వంశాలు అన్నీ వేస్తారు. మనోడి పేరు వచ్చింది, మనోడి వంశం పేరు వచ్చింది. తర్వాత అందరి పేరు, తన తండ్రి పేరు జబ్దీ పేరు కూడా వచ్చేసింది. అప్పుడన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాల మీద పడిపోవాలి కదా. అక్కడ వంశం పేరు వచ్చింది, గోత్రం పేరు వచ్చింది, తండ్రి పేరు వచ్చింది. మనలో చలనం లేదు. మనోళ్ళు 3 అవకాశాలు, 4వ అవకాశం లేదు. ఇంకా డైరెక్ట్ ఆకాన్ పేరు వచ్చింది. యెహోషువ వచ్చి నువ్వు ఏం చేసావో చెప్తున్నాను. ఆకాన్ అప్పుడు చెప్తున్నాడు, అవునవును, అప్పటికి యెహోవా ఎదుట నేను పాపం చేసి నన్ను క్షమించమంటలేదు, నేను యెహోవా ఎదుట పాపం చేశాను, నాకు అది నచ్చింది, నేను తెచ్చుకున్నాను, నా గుడారంలో పాతి పెట్టాను. అది అమ్మటే తవ్వి చూస్తే అవునుంది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేసి అక్కడ ఏమని పేరు పెట్టారంటే బాధలోయ. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటిదంటే, మనం మిస్ అయ్యేది ఏంటిదంటే, అక్కడ ఆకాన్ తప్పు చేశాడు, ఆకాన్ చంపేశాడని. కానీ 3 అవకాశాలు, దగ్గర 4 అవకాశాలు ఇంకెక్కువ వచ్చి ఉంటాయి దేవుడు ఆకానికి ఇచ్చాడు. రాత్రి ప్రకటించినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పాదాల మీద పడిపోతే ఎలా ఉండేది తెలియదు. యూదా పేరు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోవచ్చు. యూదాలో గోత్రం పేరు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోవచ్చు. వాళ్ళ తండ్రి జబ్దీ పేరు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోవచ్చు. వెళ్ళలేదు. అంటే హృదయ కాఠిన్యం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఇక్కడ ఇవన్నీ మనకు బుద్ధి కలగడానికి ఎందుకు రాశారంటే, రేపటి రోజున మనం తప్పు చేయడం చేయకపోవడం పక్కన పెడితే, తప్పు చేసిన వెంటనే వాటిని ఒప్పుకోనగల మనసు మనకుందా లేదని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆకానికి ఆ మనసు లేదు. దావీదుని, అందుకే దావీదుని హృదయానుసారుడు ఎందుకు అన్నాడంటే, ఆయన తప్పులు చేయలేదని కాదు, తప్పు చేసినమ్మటే నాతాను ఆ మనుష్యుడవు నీవే అన్నమ్మటే మోకాలు వేస్తాడు. అక్కడ 51 కీర్తన రాస్తాడు. ఏమంటాడంటే, ఆ వేదన నన్ను వెంటాడుతుంది అంటే బయటకు గంభీరంగా కనిపిస్తున్నాడు. 51 కీర్తనలో రాయబడి ఉంటుంది ఏంటిదంటే, నా నీడలాగుంది అది, నాకు నేను పడుకున్నా లేచిన నాకు అదే జ్ఞాపకం, బయటకు మాత్రం గంభీరంగా నేనేం చేయలేదు అని ఉంది. కానీ లోపల తొలిచేస్తుంది అది. ఆకానికి అది లేదు.
దేవుడు రేపు తీర్పు తీరుస్తా అని చెప్పినా సరే మనోడు వెళ్ళి నిర్భయంగా పడుకున్నాడు. ఉదయం వచ్చాడు, లైన్లో నుంచున్నాడు, ఆ వస్తారా అన్న పేరు అన్న ధీమాలో ఉన్నాడు, కానీ ఆ భయం లేదు. ఆ దావీదు మాత్రం నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయకని చెప్పి ప్రాధాయపడ్డ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము మనకు బుద్ధి కలగడానికి. యోనాన్ని తీసుకున్నా, కోరాహుని తీసుకున్నా, ఆకాన్ని తీసుకున్నా, అందరిలో మనం కనిపించేది ఏంటిదంటే వాళ్ళకి ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క క్షణిక ఆవేశము, లేకపోతే నేత్రాశ. సింపుల్గా చెప్పాలంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. నేత్రాశనేమో ఆకానిది, శరీరాశనేమో కోరాహుది హెచ్చించుకోవాలని, జీవపు డమ్మమేమో యోనాది. ఏంటిదంటే నేను నీతిపరుణ్ణి, వాళ్ళని రక్షించడానికి వాళ్ళెంతటోళ్ళు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకొని సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ మూడు ఖచ్చితంగా మనలో ఉంటాయి. అవి మనకి ఎదురు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ట్యాకిల్ చేస్తాం అనేది దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడి మీద ఆనుకుంటున్నామా లేదా, దేవుడు మనకు అవకాశం ఇచ్చిన, ఇది కూడా ఒక అవకాశమే అయ్యి ఉండొచ్చు. నాకు ఇది రెండో అవకాశం. మొదట దేవుడు నాతో మాట్లాడాడు ఆల్రెడీ, రెండోసారి మీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను ఇంకా సరి చేసుకోవాల్సిన నాకు దగ్గర ఇంకా ఉన్నాయి. దేవుడు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు తెలుస్తున్నాయి నేను ఏమేమి సరి చేసుకోవాలి. అంటే దేవుడు మనతో మాట్లాడేది మనలో ఉన్న ఈ ఈ మూడు నేత్ర, శరీరాశ, జీవపు డంబాలని ఎలా ఎదుర్కొంటున్నామో, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో లేదనేది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటారు? ఆకానుకి 4-5 సార్లు అవకాశం ఇచ్చినా సరే రక్షణను నిర్లక్ష్యం చేశాడు. నువ్వే దేహి అని, నువ్వే ఆశ్రయదుర్గం అని వెళ్ళి పరిగెత్తి పడుకోలేకపోయాడు, నిల్చున్నాడు ధీమాగా. ఆఖరికి ఏమైంది, తనతో పాటు తన కుటుంబాన్ని, తన కలిగిన ఆస్తిని సమస్తాన్ని కోల్పోవడానికి కూడా దారి తీసింది అది. అంటే అలా అక్కడ కుటుంబం తప్పు చేయలేదో తప్పు చేశారని మనకు తెలియదు, కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలము. ఏంటిదంటే టెంట్ అంత తవ్వి అంత తులముల బంగారమును, వెండిని, ఆ బట్టని కప్పివేస్తున్నప్పుడు చూడకుండా ఎవరు ఉండరు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు చూసుంటారు, కనీసం వాళ్ళు కూడా వచ్చి చెప్పలేకపోతున్నారు. యెహోషువకు కానీ ఎవరికి కానీ మావాడు ఏదో తీసుకొచ్చి తవ్వి పెట్టుకుంటున్నాడు అని చెప్పలేకపోతున్నారు ధైర్యంగా. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే ఒకటే, మనలో ఉన్నవి మన ముందుంచిన భక్తుల వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆల్రెడీ రాసిపెట్టి ఉంచారు. వాటి నుంచి మనం ఎంత నేర్చుకుంటున్నాం, మనల్ని మనం ఎంత ఖండించుకుంటున్నాం, మనం ఎంత బుద్ధి చెప్పుకొని దేవుని దగ్గర ఎంత సరి చేసుకుంటున్నాము, ఎలా చేసుకుంటున్నాం అనే దేవుడు మన దగ్గర ఈరోజు ప్రశ్నించాడు. దేవుడి చిన్న వాక్యం దీవించుగా.